మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభు అయిన దేవుని ఆశీర్వచనం అందరి మీద దేవుడు ప్రోక్షించుగాక. ఈరోజు 21వ రోజు సిల్వ శ్రమల ధ్యాన కూడిక. 20 రోజులు మనం పాత నిబంధన గ్రంథం విన్నాం. ప్రభు చిత్తమైతే ఈ రోజు నుంచి కొత్త నిబంధన వైపుగా మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకున్నాం. మత్తయి 4వ అధ్యాయం 18 నుంచి 22 వరకు మైక్ తీసుకొని పెద్దగా చదవండి. పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అను ఇద్దరి సహోదరులు సముద్రంలో వలవేయట చూచింది. వారు జాలరు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలను బాగు చేసి తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలను బాగు చేసుకుంటుండగా వారు చూసి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. తండ్రి వారిని దేవుని నామానికి కోసం ప్రార్థన చేద్దాం. రామకోటమ్మ మైక్ తీసుకో, ప్రార్థన చేయండి. అయాని సురక్షితమైన రెక్కల నీడను మమ్మల్ని దాచి కాశించిన దేవానికి ఇదిగో ఈ దినమందు కూడా ప్రభు ఆత్మీయ ఆహారం కొరకు తండ్రి వచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించుకోవాలి. ఆయన మళ్ళీ స్వార్థంలో ఉన్న ప్రభు ఈ సంగతులను మేము మాట్లాడుకుంటుండగా ప్రభు మా మధ్య ఆయా ఇదిగో తండ్రి దీని రాసు తండ్రి ఆత్మ శక్తిని నింపుకొని అంతము వరకు మీరేమని దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు వారి సేవ ప్రారంభం. యేసయ్య పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనస్సు పొందులని ప్రకటించడం మొదలుపెట్టాడు. యేసయ్య సువార్త ప్రకటనలో మొట్టమొదటిది అనమాట. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొంది రక్షణ పొందుడి అని ప్రకటించ మొదలుపెట్టాడు. ఇదే యేసయ్య సేవలో మొట్టమొదటి అంశం. ఈ రోజు నుంచి మనం కొత్త నిబంధన వైపుగా దైవ సందేశాన్ని విందాం, చూద్దాం. అలా ఆయన పరలోక రాజ్య మర్మాల గురించి చెప్పడానికి ప్రారంభించాడు. అలా వెళుతున్న సమయంలో గలిలయ అనే సముద్ర తీరం సమీపించింది. గలిలయ సముద్ర తీరమున ఇద్దరు సహోదరులు వల వేస్తున్నారండి, చేపలు పట్టడానికి. వారి వృత్తి చేపలు పట్టే వృత్తి. ఒకరి పేరు పేతురు అనబడిన సీమోను, ఇంగ్లీష్లో సైమన్ పీటర్ అని ఉంటుంది, సైమన్ పీటర్. ఇంకొకటి పేరు ఆంద్రియా. ఇద్దరు కూడా సోదరులు. వారి వృత్తి చేపల వృత్తి. ఈ జాలర్లు ఎటువంటి వారంటే
చేపలు పట్టేటువంటి వృత్తిలో చాలా తరబీదు పొందినటువంటి వారు. వారి సమీపస్తులు దెబ్బనయ్యి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా చేపలు పట్టే వృత్తిలోనే ఉన్నారు. వీరంతా కూడా ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు కలిగిన వారే. వాళ్ళు చిన్న సాదా సీదా వ్యాపారం కాదని పెద్ద వ్యాపారం. ఇలా సముద్ర తీరంలో చేపలు పట్టే వారి దగ్గరికి యేసుప్రభు. మనం అనుకుంటాం యేసుప్రభు విశ్వాసం దగ్గరికి వస్తాడా అని. యేసుప్రభు వారికి కావాల్సింది సమాజంలో ఉన్న అత్యంత సామాన్యుడు. అత్యంత సామాన్యులకు యేసుప్రభు వారు సమీపస్తుడు. మేము చాలా గొప్పవారిని పెద్దవారిని అనేవాడిని ఆయన పట్టుకోలేదు. నిమ్న వర్గానికి చెందినటువంటి వారు, అలాగే అతి సామాన్యమైన జీవితాన్ని కొనసాగించేవారు. ఆయన ఎన్నుకున్న ప్రారంభ దశ ఏంటంటే ధనవంతులతోనూ ఘనత పొందిన వారితోనూ కానే కాదు. ఫిషర్ మ్యాన్, చేపలు పట్టుకునే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు కొలమైతే ఆయన చూస్తా నిలబడ్డాడు. ఆయన మాటలో ఉన్న శక్తి చూసారా? 19వ వచనం, వారు జాలర్లు అన్నది కదా. జాలర్లు అంటే చేపలు పట్టే వృత్తి కలిగిన వారిని జాలరి అంటారు. ఏసై వెంటనే వారిని చూసినాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టుదలగా చేయగలను. ఏ సంబోధన లేదు ఇక్కడ. ఒకే ఒక శబ్దం, నా వెంబడి రండి. మనుషులు పట్టుకునే జాలరు. జాలరి అంటే చేపలు పట్టుకోవడం కదా. మనుషులు పట్టుకునే వాడిని జాలరి అంటారా? మనుషుల ఆత్మలు పట్టుకునేవారు సేవకుడు, దైవజనుడు, సంఘ కాపరి, పాస్టర్ గారు అనుకుంటాము. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే మిమ్మల్ని మనుషులను పట్టుకునే జాలరి. మనుషులు పట్టుకోవడం అంటే మనుషులకు ఆత్మను పట్టుకోవడం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చేపలు పట్టిన వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో మనుషుల యొక్క ఆత్మను కూడా పట్టుకోండి. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొందారు అందరూ కూడా. ప్రభుకి మన యొక్క మానసిక జీవితాన్ని మెరుగుపరచుకోవాలని ఆశ, ఆకాంక్ష. అందుచేత నా వెంబడి రండి అనగానే వాళ్ళు ఏం చేశారో చూడండి. వెంటనే వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక్క మాట చెప్పగానే వారు తమ వలలు విడిచిపెట్టేశారు. బయటికి పోయి తిని ఆ బయట ఎక్కడ మమ్మల్ని కూర్చో బయట. ఒకే ఒక మాట, come with me, I shall make you the fishermen of the men. మనుషులు జాలర్ల వలె పట్టుకుందరు రండి అనగానే వాళ్ళు వెంటనే తమ వలని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. యేసు ప్రభువుకి ఇష్టమైంది ఏంటంటే చెప్పిన మాట వింటాం. మన జీవితాల్లో చెప్పిన మాట వింటే మనకు చాలా ఇబ్బంది. మన ఇష్టమైతే విందాం, మనకి ఇష్టం లేక వినొద్దు. కారణం ఏంటంటే సైతాను ఆల్రెడీ హృదయాన్ని ఆక్రమించి ఉన్నాడు కనుక మనం వింటలేదు మాట. సంస్కృతంలో ఒక మంచి మాట ఉంది. పోగాలను దాపరించిన వారు బృహస్పతిని దీప నిర్యాణ గ్రంథమును కలరు, వినరు, మాట్లాడరు. జీవితం పాడైపోయే దశకు వచ్చిన వాడట దీప నిర్యాణ గ్రంథం అంటే బైబిల్ వారికి పరిశుద్ధ వారు దాన్ని కలరు, కంటూ కూడా చూడరు, వినరు, చెవులతో వినరు, మార్కొనరు అంటే హృదయంతో స్వీకరించరు. ఎవరైతే వారు తమ జీవితం దేవుడి దగ్గర నుంచి పోయింది,
పూర్వం దాపించిన వాళ్ళట మాట వినరు, లక్ష్య పెట్టరు. దీప నిర్యాణ గ్రంథం అంటే పరిశుద్ధ వాక్యం. ఈ పరిశుద్ధ వాక్యంలో నా వెంబడి రండి అనగానే ఈ జాలరులు ఇద్దరు కూడా వారిని వెంబడించడానికి వలను విడిచిపెట్టినారండి. వల ఎలా ఉంటుందండి? మంచి సువాసన ఉంటుందా? దుర్గంధ పూరితమైన వల, చేపల చేత కంపు కొడుతున్న వల. దాన్ని విడిచిపెట్టేశారు. యేసు మాట్లాడగానే వారి జీవితంలో ఉండేటువంటి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి వెంటనే అక్కడ పడేశారు ఆ వలను. వల చాలా ఖరీదైంది. ఒక వల పడాలంటే చాలా కష్టం కదా. అటువంటి వలను విడిచిపెట్టి ఆయన్ని వెంబడించేశారటండి. ఇది చాలా ఆశ్చర్యం. యేసు ప్రభు ఇద్దరిని పట్టేసుకున్నాడు ఒక్క మాటతోనే. నా వెంబడి రండి అని మాట. ప్రియమైన దేవుని సంగమా, దేవుడి బిడ్డలారా, మాట వినాలంటే శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి. మానవ శరీరంలో 78 భాగాలు ఉన్నాయి. గుండె, మెదడు, కిడ్నీలు, లివరు, లంగ్స్, ఊపిరితిత్తులు. లంగ్స్ అంటే అవి చెవులు, ముక్కు, నాలుక, ఇలా శరీర అవయవాలు మొత్తం కలిపి 78 అవయవాలు ఉన్నాయి. మాట వినాలి అంటే ఈ శరీరంలోని ఇవన్నీ కూడా సహకరించాలి. చెవులు సహకరించాలి, మెదడు సహకరించాలి, హృదయం సహకరించాలి. మాట వినటువంటి అది ప్రత్యాశగా దేవుని మాట వినలేము. అలా విన్నందువల్ల దుర్గంధ పూరితమైనటువంటి వలని విడిచిపెట్టి ఏసే వెంబడించినారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా వింటాం, పెద్దవాళ్ళు చెప్పింది వింటాం, తిరిగి సమాధానం చెప్తాం. సమాధానం చెప్పడంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి రెక్లెస్ సమాధానం. మాకు తెలిసేపో అది రెక్లెస్ సమాధానం. చెప్పొచ్చేవలే, ఎవరు చెప్పిస్తారు? అవి లోపల ఉండేటప్పుడు చెడ్డవాడు, సాధారణుడు అతను చెప్పిస్తాడండి. అలా కాకుండా వాటన్నిటినీ కంట్రోల్ చేస్తే నీ నోటి గుండా మంచి మాట వస్తుంది. ఈ శరీర అవయవాల్లో నువ్వన్నిటినీ కూడా చెడ్డగా వాడుకుంటూ ఉన్నావు. ఈ చెవి ఏమైతే వింటుందో హృదయం గ్రహించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో దేవుని మాట అంగీకరించకపోతే మనం విడిచిపెట్టమో వెంబడించాం. దేవుని స్వరం మనకి ఇష్టం లేకపోతే ఈ శరీరంలో హృదయము, చెవులు, మెదడు సహకరించకపోతే వినం, వదిలిపెట్టేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో సరిదిద్దుకోవలసినటువంటి ప్రధాన అంశం. మాట వినుట శ్రేష్టమో కదండి. బలులు సమర్పించుకుంటే కంటే, యజ్ఞయాగాలు చేయడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. సమీపించి ఆలకించడం అనేది శ్రేష్టమైనటువంటి మాట. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మాట వినే కుటుంబాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని యొక్క స్వరం వినే బిడ్డలు చాలా స్పెషల్గా ఉంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా చరిత్రలో ప్రసిద్ధుడైనటువంటి షాజహాన్ చక్రవర్తి భార్య ముంతాజ్ బేగం, వారికి 14 మంది సంతానం. 14 మంది సంతానం అయినప్పటికీ షాజహాన్ ముంతాజ్ బేగాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, చిరకాలము ప్రేమిస్తూనే ఉన్నాడు. మంది సంతానం. ఈ సంతానంలో వారిద్దరు మధ్య ప్రేమ బంధం కూడా చాలా చాలా ప్రేమ కలిగిన వాడు.
అచ్చిన కాలంలో ముంతాజ్ బేగం మరణించిందండి. ఆమె ప్రేమకు గుర్తుగా ఆ దినాల్లో ఇప్పటికి 400 సంవత్సరాల పూర్వం 3 కోట్ల రూపాయలతో ఆయన తాజ్మహల్ నిర్మించాడు. బంధం చూడండి, 1 రోజు 2 రోజులు కాదండి. భార్యాభర్తల బంధం 1 రోజు 2 రోజుల్లో ఉండాల్సింది కాదు. 14 మంది సంతానం కలిగిన షాజహాన్ చక్రవర్తి తన ప్రేమ బంధం మరణమైన భార్యడుగా 3 కోట్ల రూపాయలు సమాధి మీద ఏం రాశాడో తెలుసండి? శాశ్వతమైన నీ బుక్క మీద శాశ్వతమైన నా కన్నీటి చుక్క. అరబిక్ భాషలో రాశాడు ఆయన. శాశ్వతమైన నీ బుక్క మీద శాశ్వతమైన నా కన్నీటి చుక్క. నీ షాజహాన్ ఏం ప్రేమ ఉండేది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన సుందరమైన నిర్మాణం తాజ్మహల్. అది భార్య విడల భర్తకున్న ప్రేమకు నిదర్శనం. ఏసై ముద్దు పెట్టినోడు కూడా ఉన్నది, పట్టించే ముద్దు పెట్టేటప్పుడు యూదా ఇస్కరియోతు. ఏ ముద్దులు ఎవరికి చెందుతున్నాయో దేవుడికి తెలుసు. ఏ ముద్దు ఎవరికి చెందాలో వారికి చెందాలి. నీ దేవునికి నువ్వు అర్పించే ముద్దు కపటముతోనా శాశ్వతమైన ప్రేమతోనా? యేసయ్య అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. కాబట్టి సజీవమైనటువంటి గుర్తు ఏంటంటే యేసయ్యను ప్రేమించే విధానమే. అలాగే యేసయ్యను చూడగానే ఈ ఇరువురికి కూడా ఆనందం వేసిందండి. వెంటనే తమ వద్ద ఉండేటువంటి ఆ పనిని వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోతున్నారండి. యేసయ్య ఎంత ఆనందించుంటాడు కదా, ఎంత సంతోషించుంటాడు కదా. అక్కడ నుండి ఈ ముగ్గురు బయలుదేరి వెళ్తా ఉన్నారు. జబదయి అనే ఇంకొక పెద్ద ఫిషర్ మ్యాన్, ఆయన 2 కొడుకులు ఉన్నారు, యాకోబు, యోహాను. ఇద్దరు కూడా తమ తండ్రి అయిన జబదయి యొక్క ధోరణిలో పాలు చేసుకుంటున్నారు. వీళ్ళని చూడగానే వారు ఏం చేశారంటే వీళ్ళ వల్లే వాళ్ళు కూడా వారి వలలను విడిచిపెట్టి వెంబడించినారు. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. నీ జీవన కాలంలో ఒక్కరినైనా చర్చికి తెచ్చేవారు. నీ బ్రతుకులో నేటి వరకు ఒక్కరైనా తెచ్చేవారు, ప్రోత్సహించి తీసుకురాగలిగినవారు. నీవు ఇంకొకరిని తేగలిగినటువంటి విశ్వాసం నీ దగ్గర ఉన్నదా? కనుక ప్రియమైన దేవుని సంఘం, ఈ 4 ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో ముఖ్యమైనటువంటి వాడు పేతురే. పేతురు అంటే యేసయ్య యొక్క ప్రథమ శిష్యుడు కదా, అందుకని పేతురు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎక్కువగా పేతురు ఇంటికే వెళ్ళేవాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినపరిచినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాటికైనా స్థలం లేకపోయాను. ఎవరింట్లో ఉన్నాడు తెలుసండి? కపెర్నహూములోనికి. అది పేతురు ఇల్లే. కపెర్నహూములో ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట మరలా కపెర్నహూములో ఆయన ఇంట్లో ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వారికిటనైనా వారికి స్థలము లేకపోయిన. వాకిట్లో కూడా స్థలం లేదు. యేసయ్య మాటలు వినడానికి స్థలము లేనంత జన సమూహం అక్కడ ఉన్నారు. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇంతమంది ఎందుకు వచ్చారు? వాక్యం విందామని ఆశతో. స్థలము లేనంత మంది పేతురు ఏంటో చేరారండి. చూసారా? పేతురు యేసయ్యను వెంబడించగానే ఎన్ని ఆత్మలు యేసయ్యను వెంబడించడానికి సిద్ధమవుతున్నాయో. ఒకవేళ యేసుక్రీస్తులో నిజంగా విశ్వాసం ఉంచితే నిన్ను అనేకులు వెంబడిస్తారు. నీ క్రీస్తును కలిగిన ఇల్లుగా మారిపోతుంది.
యేసయ్య గారికి చాలా ఇష్టం. అలా చాలా మంది కూడి ఉన్నప్పుడు పక్షవాయువు గల వాడిని నలుగురు మోసుకొని వస్తున్నారు. వాటిని వచ్చారు మంచం మీద పట్టుకోబెట్టి. లోపలికి వెళ్ళడానికి జనం క్రిక్కిరిసి ఉన్నారు. వాడు ఏం చేశారంటే యేసయ్య దగ్గరకు ఈ పక్షవాయువు గల వారిని చేర్చాలి, కానీ ఈ జన సమూహమును తప్పించుకుని చేర్చలేరు కనుక ఇంటి మీదకి ఎక్కారంటండి. ఇంటి కప్పు విప్పారు. వారి ప్రయాస చూడండి. తమ సోదరుడు పక్షవాయువుతో నుంచి కోరుకోవాలి, ఆ రోగం నుంచి. ఇది సహకారం. మనుషులైన మనకు అంతటి సహకారం ఉన్నారా? మనల్ని మోసుకురాగలిగిన సహకారం ఉన్నారా? మనల్ని ప్రభు దగ్గరికి మోసుకొచ్చేవాళ్ళు ఉన్నారా? రోగంతో ఇబ్బంది పడసాగిన పక్షవాయువు గల వాడిని మోసుకొస్తున్నారండి. దేవుని సన్నిధికి నీవు రావడమే కష్టంగా ఉంది, ఇంకెవరు తీసుకురాగలరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నలుగురు యొక్క ఉద్దేశం ఏంటంటే తమ సహోదరుడు పక్షవాయువుల నుంచి విడుదల రావాలి. అక్కడికి వెళ్ళడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంటి పైకి ఎక్కి సందు చేసినారు. ప్రయత్నం లేకుండా ఏ పని నెరవేరదండి. ప్రాక్టీస్ ఇస్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ సక్సెస్, అండ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ సక్సెస్. ముందు అసలు ప్రాక్టీస్, ఆలయానికి వచ్చి దైవ సేవలో పాల్గొనాలనేటువంటి ఆ గొప్ప ప్రయత్నం మనకు కూడా కావాలి. పక్షవాయువు గల వారిని ఆ పరుపుతోనే కిందకి దించారు. ఎంత గొప్ప సత్యం అంటే అది. ఖచ్చితంగా ఆయన బోధిస్తున్నటువంటి చోటుకి అక్కడ దించారు. యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. యేసయ్యకి ముందుగా రోగగ్రస్తుడు కనపడ్డా. ఎవరు కనపడ్డారు? ప్రయత్నం చేసిన వారి విశ్వాసం. ముందుగా తన రోగం నుంచి విడుదల పొందాలనే వాడి కంటే యేసు వారి విశ్వాసము చూసి, ముందు వాడిని చూసి మనసులో పడిన వాడిని కూడా తర్వాత చూశాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఒక చిన్న మాటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అక్కడ కూర్చున్న వారిలో వెంటనే అపోజిషన్ యేసయ్య కూడా ఉందండి. ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది, ప్రధానమంత్రి గారికి కూడా ఉంది. అపోజిషన్ లేకుండా ఎక్కడ ఏమీ లేదు. పెద్ద పెద్ద సేవకులు కూడా అపోజిషన్ ఉంది. యేసయ్య కూడా అపోజిషన్ ఉంది. ఇట్లెందుకు చెప్తున్నాడు? ఈయన దేవదూషణ చేస్తున్నాడు. ఇక్కడ దేవదూషణ ఏంటి? ఈయన ఎవరండి? పాపాలు క్షమించే అధికారం శాస్త్రుడంటే వారి పైగా ధర్మశాస్త్రం చదివిన వారట. ఇతడు ఇట్లెందుకు చెప్పుతున్నాడు? 7వ వచనం చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇతడు ఇట్లెందుకు చెప్పుతున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప పాపను క్షమించగల వాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారండి. ఇది నెగిటివ్ కాన్సెప్ట్. ఈయన పెద్ద గ్రేటా ఏంటి? హృదయంలో ఆలోచిస్తున్నాడు. హృదయము ఘోరమైన వ్యాధి కలది. పక్షవాయువు వ్యాధి కంటే హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు వస్తూ ఉంటాయి. యేసయ్య మాట అంటే వీడ కోపం వచ్చిందండి. చిన్న చిన్న వాటికే కోపపడుతూ ఉంటాం మన జీవితంలో కూడా. ఇతడేంటి ఇక్కడ చెప్తున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు. కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఈయనవరండి పాపాలు క్షమించడానికి? సాక్షాత్తు ప్రభు అయిన యేసుని అంటున్నారు వారు. దేవుడే కదా, ఒక్కడే కదా పాపాలు క్షమించే అధికారం. వారు తమలో తాము ఇలాగూ అనుకుంట యేసు వెంటనే ఆత్మలో తెలుసుకున్నాడు. యేసుకి అన్ని తెలిసిపోతుంది. యేసు ప్రభు అన్ని తెలిసిపోతుంది.
మోషే ఒక్కడ చేసేది మేము చేయలేమా స్వయాన అక్క అన్న. అది ఎవరు చూశారండి? యెహోవా చూశారు. వారి సంభాషణ యెహోవా విన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన మనం చూస్తున్నాడు, మన హృదయ వైపు చూస్తున్నాడండి. ఆయనకు అన్నీ తెలుసును. వెంటనే యేసు ప్రభు ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? 8వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి, ఆఖరి మాట చూడండి. మీరు ఇలాంటి సంగతులు హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ హృదయం తలంపు ఇలా ఎందుకు వచ్చింది మీకు అని పక్షవాయువు వాటిని చూసి నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకు నడవమంట సులభమా? అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోండి. మనుష్య కుమారుడు ఎవరిక్కడ? యేసయ్యే. పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉంది. పక్షవాయు గలవాడిని అంటున్నారు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పో. వెంటనే వాడు లేచి చూసేది ఉన్నాడు, బెడ్లో ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లేచి పరిపెత్తుకొని వాళ్ళ ఎదుట నడిచిపోయాను. లేచి పరిపెత్తుకొని నడిచిపోయినాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, పోయిన సంవత్సరం ఈ రోజుల్లో నేను బెడ్ హాస్పిటల్లో ఉన్నాను. ఈరోజు భిక్షాల కూతురు నీళ్లు అంటే నేను మేడం వెళ్ళాను. ఆ బిడ్డ మా ప్రేమ తెలుసుకున్నాను, తెలిసినవాడు కనుక, మా హృదయం తెలిసినవాడు కనుక. చిన్న ఆ బిడ్డ 15 రోజుల పాపతో పొద్దుటి నుంచి అన్నాడు తెచ్చుకొని, ఈరోజు పాలు తాకి వస్తాడు నీకోసం. అక్కడ చెప్పారు, పాలు తాకి వస్తాడని చూడడానికి. చూడండి వాటి హృదయంలో ఉన్న ఆశ. పోయిన సంవత్సరం ఈ రోజుల్లో హాస్పిటల్లో ఉంటే చాలా బిగ్గరగా ఏడ్చాడు వస్తారు. ఈ రోజుల్లో ఆడ భార్య రిక్క అంటుంది, మాకు పిల్లలు లేదు, మమ్మల్ని ప్రేమించిన మా సంఘ కాపరి హాస్పిటల్లో ఉన్నాడు, మా గట్టి ఏంటి? నేను ఏడ్చానండి. పోయిన సంవత్సరం మాకు సంతానం లేదు, మేము ఇష్టపడ్డ మా కాపరి హాస్పిటల్లో ఏడుస్తారని చెప్పింది అన్నమాట. కానీ ఈ రోజు దేవుడు ఎలా మార్చాడో చూడండి. బిడ్డనిచ్చాడు, మీరు ఇచ్చారు, ఇచ్చారు, ఎత్తుకున్నారు, మళ్ళీ చూసుకుంటాం. అది ప్రేమ అంటే అది ప్రేమ హృదయంలో నుంచి వస్తుంది. ప్రేమ అది ప్రేమ అంటే. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఇద్దరిని ప్రేమించాడు. ఇప్పుడు నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు. వెంటనే లేచి నడుస్తూ ఉన్నాడు. వారు చూసిన వారు విభ్రాంతి చెంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదు కదా అని చెప్పుకొచ్చు దేవుని మహిమపరిచారు. చూడండి, మిక్కిలి రోగగ్రస్తుడు, అతన్ని బట్టి మిగతా వారి దేవుని మహిమపరుస్తున్నారు. నువ్వు మహిమపరచడానికి చాలా ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డను బట్టి దేవుడు మహిమపరుస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరాధన స్థలాన్ని బట్టి దేవుని మహిమపరచు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుడు మహిమపరచు. దేవుడు మహిమపరచడానికి మనం చేయాల్సిన పని చాలా ఉంది. అసలు వెంటనే దిక్కులు లేచి పరిపెత్తుకుని నడిచి వెళ్తుంటే జనం అనుకుంటున్నారంట, ఇలాంటి కార్యాలు మనం ఎన్నడూ చూడలేదు కదా. ప్రియమైన సంగమా, దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు వారు మన జీవితంలో మనకిచ్చిన గొప్ప సందేశం ఈ చిన్న మాటలు. ఈ స్టార్టింగ్ యేసు ప్రభు యొక్క సేవ ప్రారంభం ఇది. ఈ సేవ ప్రారంభంలో ఆయన వెంబడించిన తర్వాత చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం
28వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో, కమాన్ చదవండి. 23 యేసు వారి సమాజ మందిరములో బోధించుచు పెద్దగా యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. మైక్ లేదా ఏంటమ్మా అన్ని స్పూన్ ఫీడింగ్ స్పూన్తో అలా పెట్టినట్టున్నా పని ఎట్టి అనలేదా మైక్ని? ఏంటమ్మా ఇది హుషారు లేకపోతే ఎట్టమ్మా? చదువు, ఇప్పుడు చదువు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం కూర్చుని సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎదుగు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచును. యేసయ్య జీవితంలో తొలి మెట్టు స్వస్థత, ప్రేమ స్వస్థత. ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తున్నాడంటే ఆయన. నానా విధములైన రోగాల చేత, నానా విధములైన వేదనల చేత పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, పిచ్చి మాటలు మాట్లాడే వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన దగ్గర తీసుకురాగా ఆయన వారిని బాగు చేశాడు, స్వస్థపరిచినాడు. చూడండి, దేవుని పిలుపు ఆ ప్రజలు వెంబడించడం, వాళ్ళు స్వస్థపడటం. ఎప్పుడైతే మన జీవితంలో మంచి మాటలను మన జీవితానికి సరిపోయేగా భావిస్తామో అప్పుడు మనకు కూడా మానసిక స్వస్థత వస్తుందండి. దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా తొందరపాటుగా మన జీవితాన్ని కొనసాగినట్లయితే దురదృష్టకరమైన ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. దేవుని మాటగా అవిధేయత చూపినప్పుడు ఫలితాలు చాలా 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 దురదృష్టకరంగా ఉంటాయి. మొన్న 10th క్లాస్ ఫిజిక్స్ పరీక్ష అందరూ ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. నేను కూడా అడిగిపోయే పరిస్థితి ఏంటంటే, హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా కష్టమే. 10th పాస్ వాళ్ళంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ కాదు, ఫిజిక్స్ పరీక్ష ఖచ్చితంగా అందరూ కూడా ప్రేర్ పరిస్థితి ఉంది. బిడ్డలు వచ్చారు, ప్రేర్ చేసుకోవాలి, ధైర్యంగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడు అంతే. పరీక్ష రాసిన తర్వాత కిలకిల నవ్వుకుంటే పరుగుల మీద వచ్చారు ఇంటికి. ఏమైందిరా అన్న, ఒక ఫిజిక్స్ మాస్టర్ వచ్చారండి, 20 మార్కులకి అన్నీ చెప్పేశాడు, అన్ని రూములు తిరిగి చెప్పాడండి ఆయన ఫిజిక్స్ మాస్టర్ గారు. అన్ని ప్రతి రూమ్కి తిరిగి 20 మార్కులు, రావాల్సిన 18 మార్కులు, 50కి పేపర్. సంతోషంగా ఉందండి. చూశారండి, సహాయము విడుదల దేవుడు ఇస్తాడు, వేరొక చోటలో ఇస్తాడు. దేవుడికి లోబడినట్లయితే, మన యొక్క విధేయత దేవుడికి ప్రకటించినట్లయితే, మంచి ఏదో చెడు ఏదో ఊహించకుండా పెద్దల మాటలను నిర్లక్ష్యపరిస్తే హఠాత్తుగా మన జీవితం తలక్రిందులైపోతుంది. అంతవరకు తెచ్చుకోకూడదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు మళ్ళీ ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దెంపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. మళ్ళీ చదువమ్మా. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దెంపునకు లోబడిన వాడు త్రోవ
త్రోవ తప్పును. చూసారండి, త్రోవ తప్పిపోతాడు గద్దింపుకు లోపడకపోతే. అలాగే తొందరపడి మాట్లాడిన మాటలు ఎన్నో అపార్థాలకి చోటుగా ఉంటాయి. నోరు జారి మాట్లాడితే మన గతులు తప్పిపోతాయి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దైవ రాజ్యంలో మనందరికి కూడా ప్రవేశం రావాలంటే ఆయన చెప్పే ప్రతి మాట ఏడా చూడండి. గద్దింపుకు లోపడని వాడు త్రోవ తప్పుతాడు. తర్వాత అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. మనిషి చెప్పు సామెతలు 10:17. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. అదేమ్మా, ఉపదేశాన్ని అంగీకరించేవాడికి జీవ మార్గం. తర్వాత గద్దింపుకు లోపడిన వాడు చాలమ్మా చాలు. మన జీవితంలో మనకి ఏంటో అనిపిస్తుంది గద్దింపుకు లోపడకూడదని కదా. గద్దింపుకు లోపడకపోతే త్రోవ తప్పుతాం. 60 లక్షలు 70 లక్షల కారు ఉంటుంది. చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి కదా, బెంచ్ కారు ఇంకా కాస్ట్ అనుకుంటా. పోలీస్ అక్కడ సెంటర్లో నిలబడి ఉంటాడు. ఇన్ని లక్షల రూపాయల కారు వేసుకెళ్ళేవాడు ఇక్కడ అంటాడు. ఆగుతాడా? ఆగడా? ఆయన ఎంత చిన్న ఉంటుంది. ఇలా అన్నాడంటే ఆగుతున్నాడా లేదా? ఒకవేళ ఆగకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. మార్గాలు చూపెట్టేవాడికి, గద్దించేవాడికి లోపడి ఉండవలసిందిగా దేవుని వాక్యం కూడా హెచ్చరిస్తూ ఉంది. ఈనాడు ఏ అనుభవంలో మనం ఉన్నాం? ఎటువంటి అనుభవం మనకొద్ది? యజబెల్ వలె అందరి మీద విరుచుపడే అనుభవమా? అబీగయలు వలె మంచి మాటలు మాట్లాడి సమస్యను పరిష్కరించడమా? ఈ ఇద్దరి గురించి విన్నారు. ఒకరు యజబెల్, ఇంకొకరు అబీగయలు. చూసారంటే ఇద్దరు స్త్రీలే. యజబెలు తన మాట కటువుగాను ప్రవక్తను చంపేదిగాను ఉంది. అబీగయలు సమస్యను పరిష్కరించేదిగా ఉంది. కోపోద్రిక్తుడైన రాజును తన మాటలు చేసి తప్పును ఆదరణీయం చేయాలి. ఓ రాజా, ఈ తప్పును ఆదరణీయం చేయాలి. కాళ్ళ పడింది. అలాగే ఆ ప్రకారం ఇద్దరు ఎవరు పోలి ఉన్నాం మనం. దేవుని సన్నిధి కూడా మనకు ఆ ప్రకారమే తెలియపరుస్తూ ఉంది. తొందరపడి నడుస్తున్నాం ఒక్కోసారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవడం. చాలా ప్రయాణంలో తొందరపడి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ముప్పడి. ఆ వెహికల్స్ వెనక్కి రాసి ఉంటారండి, వేగం కన్నా ప్రాణం మిన్న అని. కదండి, రాసుకోవడం వరకే. వేగం కన్నా ప్రాణం మిన్న అనే పరమ సత్యం మనం కూడా గుర్తించాలి. చిన్న చిన్న సమస్యలకు అతిగా స్పందించి క్షణికావేశానికి గురై దేవునికి దూరస్తులుగా ఉండే జీవితం మనం పొందుకుంటున్నాం. ఏ క్షణమైన వివేకంతో ఆలోచించాలి. తొందరపాటులో శక్తికి మించి ఎగిరితే వెన్నికిన పడిపోతాం. ఐదం పెడతారు స్కూల్లో పోటీలు. తొందరపడి 4.2 పెట్టాడు అక్కడ. నీ వల్ల కాదు దూకడం. నేను దూకుతాను. తొందరపడి ఎగిరితే ఏం చేస్తామండి? ఆ కర్ర పడిపోతే దూకడు. నీకు చేతగాని దాన్ని పడద్రోసుకుంటున్నావు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడండి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుని అంధకారమయం చేస్తాయి. ఈ రోజున పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ దేవుని మాట విన్నారు, దేవుడు వెంబడించినారు. ఆ తర్వాత అనేకులు వెంబడించినారు. చాలా మంది వెంబడించారండి. 3వ అధ్యాయం మార్క్స్ వార్త
3వ అధ్యాయం 31వ వచనం చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం ఎదుగుతున్నారని చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు? తన చుట్టూ ఉన్న వారిని కలిసి చూసి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరి తల్లి. చూసారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే నా సహోదరులు నా సహోదరులు నా తల్లి కూడా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనల్ని ఆయన నిరంతరం కాపాడి రక్షించి మనకున్న పాపం నుంచి విమోచించాలని, పాపులను వెనక్కి రక్షించడం మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాను. రోజట ఒక గాడిద, యేసును మోసిన గాడిదండి. యేసైను మోసిన గాడిద కదా, మట్లాది వారు దాని మీద పట్టలు వేశారు. జన సమూహము అంజూరపు మట్టలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏసన్నా జయము అన్నారు కదండి. తెల్లని పాటికి అది రెచ్చిపోయిందంట. రెచ్చిపోయి ఓహో ఆహా ఇది అని తిరుగుతుందంట బకాసులో. అందరూ ఇట్లా గాడిదే ఇట్లా అన్నారంట. ఏంటి 10 హుషారుగా అడుగుతున్నారు, ఓహో ఏంటి ఆహా ఏంటి ఇది ఏంటి అన్నారు. గుర్రాల మీద ఎక్కలా ఏసయ్య, రథాల మీద ఎక్కలా, నా మీద ఎక్కి ప్రయాణం చేశాడుగా. అంత ధన్యత నాకు కలిగింది, ఏసయ్య నాకు ఇచ్చాడు అనగానే అందరూ మౌనంగా ఇచ్చారు. నిజమే, ఏసయ్య మనల్ని అధిరోహించాడంటే ఆయన మనల్ని ఎన్నుకోవాలి. గాడిదనే ఎన్నుకున్నాడు, మనల్ని ఎన్నుకోడా. సమాజంలో అందరూ చేదరించుకునే గాడిదని భారవాహక పశువుని అందరూ కూడా చేదరిస్తుంటే ఆయనకి కావాల్సి వచ్చింది. ఏసైకి మనం కూడా కావాలి. ఒకవేళ నీ భారం ఏసై మీద ఇస్తే దేవుడికి ఇష్టంగా ఉంటావు. ఏసై భారాన్ని మోసినటువంటి గాడిద ఆశీర్వదించబడి, పాప భారాన్ని మోసుకుంటున్నాం మనం. పాప భారాన్ని తీసివేసుకుని యేసును మోసినట్లయితే మనం కూడా ఆశీర్వదించబడతాం. అది నీ జీవిత పరమార్థం. అదే సజీవమైన సాక్ష్యం. ఈ కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రకటించినప్పుడు మనకు దొరికినటువంటి సహోదరులు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఇంకా ఉన్నారు. 6 రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈనాటికి తన దగ్గరకు వచ్చినటువంటి పీటర్ను ఆయన వెంబడి రమ్మని చూసి, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తారు. మామూలు చేపలు కాదండి, మనుషుల హృదయాలు పట్టుకుంటారు. చేసే మనకు కూడా వెంబడిస్తాం. అనేక ఆత్మలను ఆయన దగ్గరికి నడుపుతాం. మన పాప భారాన్ని వదిలించుకొని ఏసై కొరకు జీవితాం. ఆ ప్రకారం దేవుడు మనల్ని దీవించి మన జీవితానికి ఒక పరమార్థాన్ని యేసు దేవుడు మనకు నిరంతరం అనుగ్రహించాలని ఈ రాత్రి ఇచ్చిన సందేశం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించడం కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఎలాగైతే వారు దుర్గంధపూరితమైన వలని విడిచిపెట్టి యేసుని వెంబడించినారు, రక్షకుడు వెంబడించినారు, ఆ ప్రకారం దుర్గంధపూరితమైన మలిన జీవితాన్ని వదిలిపెట్టేసి యేసుని వెంబడించే ఆత్మ మాకెల్లరికూ అనుగ్రహించండి తండ్రి. గద్దింపుకు లోబడి దేవుని యొక్క మాటలు లక్ష్య పెట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండే భాగ్యం అందరికీ దయచేయండి. వివేకం కలిగిన హృదయం, దేవునికి చాలా ఇష్టం కనుక అటు వారిని ఆశీర్వదించి శ్రీమద్ ధ్యానకుడికి ద్వారా మీ దీవెనలు ప్రసాదించుకొని మా రక్షకుడు మా విమోచకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యేసుక్రీస్తు వారి ప్రేమ,
ఆయన కృప, ఆయన ఆశీర్వచనం. ఆయన శిలువలో ప్రాణం అర్పించి పాపములకు పశ్చాత్తాపం మనం పొందవలసింది పోయి, మనము పొందవలసిన దెబ్బల చేత చంపవలసిన వారమైనగా ఆయన దెబ్బలు తిని నాకు ప్రతిగా నా దేవుడు శిలువలో మరణించినాడు అనే వాస్తవ సత్యం మా హృదయాల్లో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. కంటత్వానికి అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 4:18.